నేను నిన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? మీరు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి మధు గారు? అంటే ఏం అర్థం కావడం లేదు మృదుల. నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా, లేదా మానసి నేను బాగుండాలని ఒప్పుకున్నావా? అనవసరంగా నిన్నేమైనా బలవంతం చేస్తున్నావా? అసలు చేస్తున్నది కరెక్టేనా? ఏవేవో ఆలోచనలు, అందుకే అడుగుతున్నాను. అయ్యో అదేం లేదు మధు గారు. ఏదో అనుకోకుండా ఆ గొడవ జరిగి నాకిష్టం లేదని మీకు అనిపిస్తుందేమో, కానీ నిజంగా అలాంటిదేమీ లేదు. అసలు బలవంతమేం లేదు. నీకేం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నా జీవితం, మానసి సంతోషం, ఈ కుటుంబం, అన్నిటికంటే కూడా నీ జీవితం ముఖ్యం. నా వల్ల నీ జీవితం బలి కావద్దనే ఇదంతా చేస్తున్నా. నువ్వు సంతోషంగా ఉండాలి మృదుల, అంతకన్నా కోరుకునేదేం లేదు. మీరేం చేసినా నా మంచి కోసమే కదా మధు గారు. కానీ మా నాన్న మళ్ళీ వచ్చి గొడవ చేస్తాడేమో అని చిన్న టెన్షన్ అంతే. ఎవరు అది? ఎవరు నన్ను ఇక్కడ కట్టొచ్చింది? ఎవరు అది? ఈరోజు స్వామినే కట్టేస్తారా మీరు? ఈరోజు స్వామిని కట్టేస్తారా మీరు? రేయ్ రేయ్ చూడటో నన్ను ఇట్ట కట్టేసినారేటమ్మా. ఏటి కావాలి మీకు? ఏం కావాలా? నిన్ను నీ కూతుర్ని చంపేసినా నాకు కసి తీరదు. ముందు ముందు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. చెప్పు చెప్పు. ఏసలి నువ్వేటి అడుగుతున్నావు? నాకేంటి అర్థం కావట్లా. ఏ రోజేంట్రా? నీ కూతుర్ని పెళ్లి చేయడానికి తీసుకెళ్ళావు కదా, ఆ రోజు దాని పెళ్లి జరిగింది కదా. జరిగింది, నాకు తెలుసు. కానీ ఆ విషయం దాచిపెట్టి మా కుటుంబంతో ఆడుకుంటోంది నీ కూతురు.